హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో అపార్ట్మెంట్ కల్చరే ఎక్కువ. సో బిల్డర్ ఏదో ఆయన ఆలోచనతో కట్టేసుకుంటాడు, మనం వెళ్ళి గృహప్రవేశం చేసేస్తాం. సో ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేదంటే ఫ్లాట్స్, చిన్న చిన్న ఫ్లాట్స్. సో వీటిలలో ఉండే వాళ్ళకి వాస్తు రెమెడీస్ చేసుకునే అవకాశం ఉండదు. మీరు ఎట్లా వీటిని, అంటే మీ సైంటిఫిక్ వాస్తు ద్వారా ఎట్లా చేస్తారు వీటిని? నేను మీకు ఒక ప్రాపర్గా జరిగిన ఒక కేస్ ఎగ్జాంపుల్ చెప్తానండి. కావాలి మాకు. ఒక అంటే రీసెంట్గా అంటే 3-4 months బ్యాక్ గ్రేట్. ఒక హౌస్ విజిట్లోను వాళ్ళది రెంటెడ్ హౌస్ అండి. ఓనర్ అంటే ఏదైనా మాకు అక్కడ వాళ్ళకి సౌత్ ఈస్ట్లో వాష్ బేసిన్ వచ్చింది. ఫైనాన్స్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి, అవుతోంది అంటే అయ్యేకనే నన్ను కాల్ చేశారు. వాళ్ళకి ఫైనాన్స్ ప్రాబ్లం అవుతోంది, కానీ అది అక్కడి నుంచి వాష్ బేసిన్ తీయలేరు కదా, వాళ్ళ ఓన్ హౌస్ కాదు. ఏం చెయ్యొచ్చు అని ఇక్కడ మేము చేసిన మెథడ్ కొంచెం డిఫరెంట్ అండి. ఫుల్ వాల్ అంతా, అంటే ఆ వాష్ బేసిన్ ఉన్న వాల్ అంతాను చిన్న, అంటే ఇప్పుడు ఫైర్ సింబల్ ఏంటి, ఇలాగ నార్మల్ ఇఫ్ యూ సీ ఇట్ ఇస్ ట్రయాంగిల్, అంటే అప్వర్డ్స్ ట్రయాంగిల్ కదా. ఆ ట్రయాంగులర్ గోల్డెన్ ట్రయాంగిల్ షేప్ వాల్ పేపర్ అంతా వాల్ కి ఫిక్స్ చేసాం. దాని నుంచి ఎనర్జీ రేడియేట్ అవుతుంది, ఫైర్ ఎనర్జీ రేడియేట్ అవుతుంది. ఆబ్వియస్లీ ఫైర్ ఎనర్జీ రేడియేట్, ఎందుకంటే గోల్డెన్ ఇస్ అ ఫైర్ కలర్. Triangle shapes also makes lot of difference. Triangular, upward triangular shape is fire. So fire energy అది ఫుల్ వాల్ పేపర్ ఇస్తే వాళ్ళ యూసేజ్ 30% అవుతుంది, అక్కడ ఎనర్జీ రేడియేట్ అవుతుంది 70%.